ఒకరోజు ఒక వ్యక్తికి భరించలేని ఆకలి వేసింది. ఆకలితో కళ్లకు కనిపించేది వంటకం మాత్రమే. జీవితం, భవిష్యత్తు, దేవుని పిలుపు ఇవన్నీ మూసివేసుకున్నాడు. అతడు తినాల్సినది ఒక వంటకం కాదు, తన ఆశీర్వాదాన్ని తిన్నాడు. ఆయన పేరు యేసవు. ఆయన తాత్కాలిక ఆకలికి శాశ్వతమైన ఆశీర్వాదాన్ని తాకట్టు పెట్టాడు. ఒక తాత్కాలిక తృప్తి కోసం తన శాశ్వత పిలుపును విడిచిపోయాడు. తిన్నాడు, లేచిపోయాడు. అంతే. ఆ దృశ్యం చూసే దేవుని మనస్సు బాధపడింది. ఇప్పుడు మనం మన జీవితాన్ని చూద్దాం. ఓ స్నేహితుడా, నీవు ఏ తాత్కాలిక ఆకలి కోసం నీ ఆత్మను తాకట్టు పెడుతున్నావు? ఏ తక్షణమైన సంతృప్తి కోసం దేవుడు నీకు ఇచ్చిన పిలుపును వదులుకుంటున్నావు? వంటకం అందిస్తుంది కొంతసేపటి తృప్తిని, కానీ దేవుని పిలుపు జీవితాంతం నిండే ఉద్దేశాన్ని అందిస్తుంది. ఇప్పుడైనా ఆలోచించు. తినే ముందు కాదు, ఏ నిర్ణయం తీసుకునే ముందు దేవుని గొంతు వినిపించుకుంటే నీ భవిష్యత్తు పరిపూర్ణమవుతుంది. ఇలాంటి ఆత్మీయమైన, హృదయాన్ని తాకే సందేశాల కోసం బైబిల్ వర్డ్స్ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి.